హలో ఎవ్రీవన్, ఈరోజు ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా మసాలా మినప గారెలు తయారు చేసుకునే విధానం చూద్దాం. చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీ కూడా అనమాట. చేసుకునే విధానం ఎంత ఈజీయో టేస్ట్ కూడా అంత బాగుంటుంది. చాలా ఈజీ. దానికి మంచి కాంబినేషన్ చట్నీ అండి. మీరు దేనిలో కన్నా ఈ చట్నీ అయితే చాలా బాగుంటుంది. అండ్ అన్ని రకాల పప్పులు మినపప్పు ఆడి పెట్టేసుకున్నాను, మెత్తగా అయితే ఆడేసుకున్నాను. ఆనియన్స్ చిన్నగా, పచ్చిమిర్చి చిన్నగా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక స్పూను, అల్లం ముక్కలు చిన్నగా కట్ చేసి అయితే యాడ్ చేసి సాల్ట్ వేసి కలిపేసి పక్కన పెట్టేసుకుందాం అండి. మనకి మినపప్పు గారెలకు ఆడుకుంటారు కదా, మీరు ఎలా అయితే ఆడుకుంటారో అలానే ఆడుకోవాలండి. ఇంకొంచెం నేనైతే మెత్తగానే ఆడుతానండి. నేనైతే మాత్రం ఎప్పుడు, ఎందుకంటే క్రిస్పీగా వస్తాయి గారెలు, చాలా క్రిస్పీగా వస్తాయి అనమాట. ఇంకా చూసారా అన్నీ కలిపేసి ఆయిల్ అయితే సిమ్లో పెట్టేసాను. ఫస్ట్ నేను ఐలో పెట్టలేదండి. ఫస్ట్ ఐలో పెడితే కుక్ అవ్వు. చేతి మీద ఎటువంటి కవర్ లేకుండా చాలా ఈజీగా వేసేస్తున్నాను. చూసారా, మనకి ఎప్పుడైనా వాటర్ ఫుల్గా రెండు చేతులకు అద్దుకుంటే కవర్ కూడా అవసరం లేదు, చేతిలోనే చాలా ఈజీగా వేసేసుకోవచ్చు అనమాట. ఇవి వచ్చి మనకి ఫస్ట్ ఐలో పెట్టుకొని వేసే ముందు మాత్రం సిమ్లో పెట్టి వేసుకోవాలి. ఆ తర్వాత ఐలో పెట్టుకోవాలన్నమాట. చూసారా వాటికి అవి ఎలా తెలిపోతున్నాయి కదా, వేసిన వెంటనే తెలిపోయాయి కదా. అవి వచ్చి మనకి ఏమన్నా కానీ గారెలు వేసుకునేటప్పుడు మాత్రం ఐలో పెట్టుకోకూడదండి. ఐలో పెట్టి వేసుకున్నామంటే అవి సరిగ్గా కుక్ అవ్వు. దానికి కాంబినేషన్ చట్నీ అన్నాను కదా, పచ్చిమిర్చి అండ్ పల్లీలు, మినపగుళ్ళు అండి. మనకి ఒక 2 స్పూన్లు పచ్చెనపప్పు, 2 స్పూన్లు ఇచ్చి మనకి ఏపిన శనగపప్పు అండ్ మనకి ఏపిన పుట్నాల పప్పు, పచ్చెనపప్పు, ఇంకా శనగ 3 కలిసి అయితే చాలా ఈజీగా ఎంతో టేస్టీగా ఉంటుంది. దీంతో వచ్చి టొమాటో అండ్ కొత్తిమీర కూడా అనమాట. ఇవన్నీ కలిపి ఇది ఎందులో కన్నా ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుంది. టొమాటో అయితే కట్ చేసుకున్నాం పెద్ద ముక్కలు. అవి కొంచెం వేగిన తర్వాత టొమాటో ముక్కలు యాడ్ చేసుకుందాం. ఇంక ఇవి కొంచెం కుక్ అయిపోతే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ వేసి ఒక స్పూన్, చూసారా కొత్తిమీర కూడా యాడ్ చేస్తాను. చాలా ఈజీ అండి అండ్ టేస్టీ కూడా సూపర్గా ఉంటుందన్నమాట. ఎంత టేస్టీ అంటే చెప్పలేము. వడలు అయితే ఒక పక్కన నాకు అయిపోతుంది కదా కుక్. ఎప్పుడు కూడా వడలు వేసుకునేటప్పుడు అండి వేసేటప్పుడు సిమ్లోని, వేసాక ఐలోని పెట్టండి. అలా అయితే మధ్యలో అండ్ బయట కూడా బాగా కుక్ అవుతాయి అనమాట. ఒకేసారి డైరెక్ట్గా ఐలో పెట్టేసి మనం వేసుకున్నామంటే సరిగ్గా కుక్ అవ్వండి. ఎందుకంటే లోపల పచ్చి ఉండిపోయి బయట బాగా కలర్ చేంజ్ అయిపోతుంటాయి గారెలు. అలా కాకుండా ఎప్పుడు గోల్డెన్ కలర్ వచ్చేలా వడలు ఎప్పుడు వేసుకోవాలంటే చక్కగా ఈ ట్రిక్ అయితే పాటించండి. ఎప్పుడు ఒకే కలర్ వస్తుంది, ఒక్కసారి కూడా మాడిపోవండి. చాలామంది చుట్టాలు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను చూశాను, వాళ్ళకి వేయడం రాక ఏంటంటే లోపల కుక్ అయ్యి తక్కువ, బయట అయితే నల్లగా అయిపోతాయి. అది జరగడానికి రీజన్ ఏంటంటే అండి ఐలో పెట్టకూడదు ఆయిల్ ఎప్పుడు కూడా. ఐలో పెట్టి గారెలు వేయడం వల్ల అలా జరుగుతుంది అనమాట. బయట వెంటనే వేయగానే బ్లాక్ అయిపోతాయి. అలా కాదు, పర్ఫెక్ట్ గోల్డెన్ కలర్ రావాలంటే సిమ్లో పెట్టే వేయాలండి. వేసాక అప్పుడు ఐలో పెట్టుకోవాలి. వాటికి అవే తేలిపోతాయి పైకి చక్కగానే. చాలా తొందరగా చాలా ఈజీగా కుక్ అవుతాయి అనమాట. ఇంకా చిన్న చిన్న పునుగిల్లా కూడా వేసి చెప్పాను కదా, బోండాల్లాగా అనమాట. అదే పప్పుతో చూసారా ఇలా బోండాల్లా కూడా వేసుకొని భలే ఉంటుందండి. ఇవి టేస్ట్ 2 రకాలుగా వేసుకోవచ్చు, సూపర్గా ఉంటుంది టేస్ట్. ఇంకా వడలు అయితే వేసి తీస్తాను కదా, గారెలు ఇవి కూడా అలాగే అనమాట. కొంచెం చెప్పాను కదా, చెప్పిన ఇంగ్రీడియంట్స్ వేసుకుంటే అబ్బా భలే ఉంటుందండి టేస్ట్. నిజం చెప్తున్నాను, ఎంత బాగుంటుందంటే తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట. అంత బాగుంటుంది. దీని కాంబినేషన్ చట్నీ అన్ని రకాల పప్పులతో చేశాను, చూసారు కదా, సూపర్గా ఉంటుందండి. దీని కాంబినేషన్ చట్నీ అయితే అన్ని రకాల పప్పులతో చేశాను కాబట్టి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందన్నమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎంత బాగుంటుందో తెలుస్తుంది. ఇంక ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అన్న, చుట్టాలు వచ్చినప్పుడు ఈవినింగ్ ఈ స్నాక్స్కి ఎనీ టైంలో చేసుకోవచ్చు. ఎవరైనా గెస్ట్ వచ్చినా తొందరగా మనం ఈజీగా అనమాట. టేస్టీ కూడా ఉంటుంది, అంత బాగుంటాయి అనమాట. ఏ వండియాలన్న ఆలోచన కాకుండా ఇలా వండి చూడండి, చాలా ఈజీ అండ్ టేస్టీగా కూడా కుదురుతాయి అనమాట. నిజంగా చాలా బాగున్నాయి అనమాట. ఇంక అవన్నీ అలాగే వేసేసాను, చూసారు కదా. ఇంక వేసుకున్నాయన్నీ మనం అలా వేసేసుకొని తీసేసుకోవచ్చు. ఇంకా దీనికి వచ్చి చట్నీ కూడా చేసేసాం కదండి, చక్కగా మంచిగా అన్ని రకాల పప్పులతో. ఆ చట్నీ అయితే మనకి ఇడ్లీ అండ్ దోశలు ప్రతి దానిలోకి సూపర్గా ఉంటుంది. బట్ చట్నీ కచ్చాపిచ్చా ఆడుకోవాలండి, మెత్తగా అస్సలు ఆడకూడదు. అక్కడ అదొక్కటి పాటించండి. ఎప్పుడు కూడా చట్నీ వచ్చి కచ్చాపిచ్చా ఆడుకోవడానికి ట్రై చేయండి. ఇంక మిగిలిన వడలన్నీ కూడా ఇలా వేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. లైక్ అయితే చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. చూసారా అయిపోయినాయి కదా, ఇలా అన్నీ వేసుకొని చట్నీ అయితే ఇంకా మనం కొంచెం మిక్సీ పట్టేసి కచ్చపిచ్చ పోపు అయితే వేసేసుకుందాం. ఇంకా నాకు వడలు అయితే అయిపోయి పోపు కూడా వేసేసుకుని కచ్చపిచ్చ మిక్సీ పట్టుకుని బాగా మెత్తగా ఎప్పుడు మిక్సీ పట్టకూడదు అనమాట. కొంచెం లైట్గానే మిక్సీ పట్టుకోవాలి. ఇంకా అది పోపు కూడా పెట్టేసుకుంటాం. చాలా అయిపోయిందండి. కొంచెం కరివేపాకు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, అంతే, ఎల్లుల్లిపాయలు యాడ్ చేసి పోపు అయితే పెట్టేసుకుందాం. చట్నీ కూడా రెడీ అయిపోయింది. చాలా టేస్టీ కూడా ఉంటాయి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా సెట్ అయ్యాయి నాకైతే కామెంట్ చేయండి. ఈ చట్నీ పర్ఫెక్ట్గా ఉంటే టేస్ట్ అయితే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది కదా.
అందుకే ఈ చట్నీ అయితే ఇడ్లీ అండ్ దోశలు అన్నిటికి కూడా బాగుంటుంది. ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి మీకు ఎలా కుదిరింది. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ మీకైతే వస్తాయి. అండ్ లైక్ చాలా ఇంపార్టెంట్. వెళ్తూ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. ఈ వీడియోకి మినిమం 30 లైక్స్ అయితే నేను టార్గెట్ చేస్తున్నాను. మీరు ఇస్తారని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.